శ్రీలంకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, దేశ విదేశాల్లోని హిందువులంతా వెళ్లాలని కలలుగని ట్రింకోమలి శ్రీ శాంకరీదేవి శక్తిపీఠం దర్శించుకోబోతున్నాం. అక్కడి కోణేశ్వర ఆలయ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం. కొలంబో పడమటి తీరంలో ఉండగా ట్రింకోమలి శ్రీలంక తూర్పు తీరంలో ఉంది. ప్రస్తుతం ఇది శ్రీలంక ఆర్మీ అధీనంలో ఉన్న ముందస్తు అనుమతులేవీ లేకుండా అందరూ ఈ కోట గుమ్మం నుండి ఆలయానికి వెళ్లవచ్చు. ప్రముఖ శైవ క్షేత్రం కోణేశ్వరం శాంకరీదేవి శక్తిపీఠంతో పాటు అనేక పర్యాటక ఆకర్షణలు ట్రింకోమలిలో ఉన్నాయి. కొబ్బరికాయలు, అరటి పళ్లతో పాటు మిగిలిన తాజా పళ్లు కూడా ఇక్కడ దేవునికి సమర్పించడం ప్రత్యేకత. హౌ మచ్? థ్యాంక్ యూ. ఇక్కడ చూసారా పూలు పళ్ళు ఎన్ని పెట్టించారో. రండి. దేవాలయం అయినప్పటికీ అన్ని మతాల వారు సందర్శించడానికి అనుమతిస్తారు. అయితే అన్ని హిందూ దేవాలయాల్లానే ఇక్కడ కూడా పాదరక్షలతో ప్రవేశం లేదు. శ్రీలంకలోని పంచేశ్వరాలలో ఒకటైన కోణేశ్వరాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. దక్షిణాది హిందూ దేవాలయాల శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అనేక ఆకర్షణీయమైన రంగుల్లో దేవతా విగ్రహాలు, చిత్రాలు మనకు దర్శనమిస్తాయి. మిగతా ఆలయాలకు కాస్త భిన్నంగా ఇక్కడ ధ్వజస్తంభం ధవళ వర్ణంలో ఉంటుంది. ఈ గుడిని రామాయణం, మహాభారతం రెండిట్లోనూ మెన్షన్ చేశారు. ఈ గుడికి రావణాసురుడి వల్లనే పేరొచ్చిందట. ఇది ధ్వజస్తంభం. దీన్ని ఇయర్లీ వన్సే ఓపెన్ చేస్తూ ఉంటారు. మార్చ్లో ఫెస్టివల్ రోజు ఆ కవర్స్ అన్నీ తీసేసి పూజ చేసి మళ్లీ ఆ రోజే వాటితో కవర్ చేసేస్తారు. మహాలింగానికి అభిముఖంగా భక్తుల కోర్కెలు స్వామికి విన్నవించేందుకు సంసిద్ధంగా నందీశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. నిజానికి 440 BCలో ఈ గుడిని కనిపెట్టారు. ఆ తర్వాత దీని డిజైనింగ్, గోల్డ్ ప్లేటింగ్ అన్నీ కూడా చోళాస్ కాలంలో వాళ్ళ డిజైనర్స్ చేశారు. నటరాజ సమేతంగా అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనమివ్వడం విశేషం. హిందూ మతంలో అష్టాదశ శక్తిపీఠాలకు అత్యంత ప్రాశస్త్యం ఉంది. ఆదిశంకర విరచిత అష్టాదశ శక్తిపీఠ శ్లోకంలో శ్రీలంకలో కొలువైన శ్రీ శాంకరీదేవి ప్రస్తావన మొదటగా వస్తుంది. నిత్య దీప ధూప నైవేద్యాలతో నేత్ర పర్వమైన సాంప్రదాయ వేడుకలతో అలరారే ఈ ఆలయం క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల నాటిదని చరిత్ర చెప్తున్నప్పటికీ అంతకు 1000 ఏళ్ల పూర్వమే ఈ ఆలయం ఉందని, స్వయంగా రావణ బ్రహ్మ దీన్ని ప్రతిష్ఠించాడని పురాణ ఇతిహాసాల ప్రకారం తెలుస్తోంది. శివలింగం యూజువల్ గా బ్లాక్ గా ఉంటుంది కదా, ఇది కాపర్ తో చేసింది. చాలా డిఫరెంట్ గా, చాలా బాగుంది. శివ మహిమలు, శివ భక్తుల గాథలు వివరించే అనేక శిల్పాలు ఇక్కడ మలిచారు. భారతదేశం నుండే కాక ప్రపంచం నలుమూలల నుండి హిందూ భక్తులను ఆకర్షిస్తున్న ఆ మహిమాన్వితమైన శాంకరీదేవి శక్తిపీఠం ఇదేనండి. ఇక ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షానికి భక్తులు ముడుపులు కట్టి తమ కోర్కెలు విన్నవించుకుంటారు. వాయు పురాణం మొదలైన అనేక పురాణ ఇతిహాసాల్లో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి గుహల్లో పురాణ ఇతిహాసాలకు చెప్పే అనేక విగ్రహాలు మనకు కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటండి. మార్కండేయ పురాణంలోని ముఖ్య ఘట్టాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.
శివలింగాన్ని పెనవేసుకున్న మార్కండేయుడు, అండగా నిలిచిన శివుడు, ఎదురుగా యముడు ఇక్కడ దర్శనమిస్తారు. ఇందాక లింగం గురించి చెప్పుకున్నాం కదా, ఆ లింగం ఇది. ఎంత బాగుంది కదా, చాలా అందంగా పిక్టోరియల్ గా డిపిక్ట్ చేశారు. చూడండి, శివుడు ప్రత్యక్షమయ్యాడు రావణాసురుడికి. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.